హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. సండే స్పెషల్. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సాజీరా, ఇలాచి, చెక్క, లవంగం ఈ 4 అందులో ఆయిల్లో వేస్తున్నాను. ఇలాచి, లవంగం, సాజీరా ఇవన్నీ వేసి ఆయిల్లో వేసిన తర్వాత అది వేగిన తర్వాత దాంట్లో ఇది ఫ్రై కాబట్టి ఆనియన్స్ యూజ్ చేస్తలే నేను. దాంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్, 1/2 kg చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను అల్లం పేస్ట్. దాంట్లోనే కొద్దిగా పసుపు, ఒక 1 స్పూన్ పసుపు. ఎంత ఉన్నా పర్వాలేదు, యాంటీబయాటిక్కే కదా. అది కొంచెం అది వేసుకున్న తర్వాత అల్లం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో కొంచెం వేగాలి. అది అల్లం పసుపు వేగిన తర్వాత కొంచెం స్టవ్ స్టిమ్లో పెట్టుకొని 1/2 kg చికెన్ నేను దాంట్లో వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత అది కొంచెం ఆయిల్లో వేగనియాలి. ఆ పసుపు, అల్లం, ఆయిల్ ఇదంతా కొంచెం చికెన్కి పట్టించినట్టు చేయాలి. దానికి సిమ్లో పెట్టి అది కొంచెం వేగే వరకు చేయాలి. అది కొంచెం ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది కొంచెం అది కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందుకే నేను ఇంకోటి నాన్ స్టిక్స్ది మూత ఉంటుంది కదా, అది పెట్టి చూస్తున్నాను నేను. పెట్టాక అది కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి ఆ వాటర్, చికెన్లో వచ్చే వాటర్ అంతా ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా ఇప్పుడు చూసారు కదా, ఇంతకుముందు వాటర్ లేదు, ఇప్పుడు మొత్తం వాటర్ ఊరుతుంది. అది మధ్యలో ఒక 10 మినిట్స్కి అట్లా మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా. కొంచెం హై ఫ్లేమ్లో పెడితేనే అది వాటర్ కొంచెం ఊరుతూ ఉంటుంది. దాని తర్వాత అదంతా అదే వాటర్ ఊరి కొంచెం దగ్గరకు అవుతుంది చికెన్. ఇప్పుడు ఇందులో కొంచెం దగ్గరకు అయిన తర్వాత వాటర్ అంతా ఊరిపోయిన తర్వాత దీంట్లో ఒక 1/2 kg చికెన్కి నేను ఒక 2 స్పూన్స్కి కొద్దిగా తక్కువనే కారం వేసాను. ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసాను. 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసాను. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ వేస్తలేను. అది వేసుకున్న తర్వాత కొంచెం కారము అంతా కొంచెం ముక్కలకి అంతా అతుక్కునేటట్టు ముక్కలకంతా వేగనియాలి. అదంతా కారము, ఉప్పు అంతా పట్టుకోవాలంతా ముక్కకి. కొంతసేపు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లాస్ట్కి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొబ్బరి పొడి వేసి దానిలో 1 స్పూన్ అంతా ధనియాల పొడి. ఏంటంటే చికెన్ ఇది డ్రై చికెన్ లాగా అవుతుంది, పొడిగా ఉంటుంది చికెన్.
దీంట్లో కొంచెం ఇది కొబ్బరి ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం అది ఏగనియాలి కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. దానికి మూత పెట్టుకుంటే కొంచెం ఏగుతుంది. అది ఏగిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను కొంచెంసేపు వేగిన తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాంట్లో అది పైనుంచి వేయాలి. వేసి కొంచెంసేపు కలపాలి. దాన్ని కలిపేంత వరకు ఉంచుకొని కొంతమంది అట్లనే వేసుకున్న తర్వాత స్టవ్ స్ట్రీమ్ చేసేస్తారు. బట్ నేను ఇందులో వేసిన తర్వాత కొంచెం పొయ్యి మీద పెట్టాను. నేను ఆ ఫ్లేవర్ కొంచెం దిగాలి కదా, పుదీనా కొత్తిమీర రై. లాస్ట్ ఫైనల్ లుక్ ఇది చికెన్ ఫ్రై. ఫస్ట్ టైం ట్రై చేస్తాను అంటే ఆల్రెడీ చేస్తుంటాము, వీడియోలో పెట్టడం ఫస్ట్ టైం. ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇంత నచ్చిందనుకో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.